హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో జొన్నలతో హెల్తీ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఎప్పుడు జొన్నలతో రొట్టెలే కాకుండా ఇలా ఒకసారి జొన్నలతో దోశ చేసుకోండి. హెల్త్కు కూడా చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు చేయడానికి రాని వారు కూడా ఇలా దోశలు చేసుకొని తినొచ్చండి. జొన్నల్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉండి ముఖ్యంగా గుండెకు కూడా ఎంతో మేలు చేస్తూ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి. డైజెషన్ని కూడా పెంచి ఈ జొన్నలు రోజుకు ఒక్కొక్కసారి కాకపోయినా వారానికి ఒకసారి తీసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి. సింపుల్గా ఒక 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఇలా జొన్న దోశలు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా కుదురుతుందండి. ఇలా గనక మీరు చేస్తే ఎన్ని తింటారో తెలియదండి, అంత బాగుంటుంది రుచి. మరి లేట్ చేయకుండా హెల్తీగా ఉండే జొన్న దోశలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా రేషన్ రైస్ వేస్తున్నానండి. మీరు ఇష్టం లేకపోతే దీని ప్లేస్ అసలు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. అది వేయకపోయినా కానీ దోశలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా శుభ్రంగా 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 5 గంటల తర్వాత చక్కగా పప్పు నానిందండి. ఇప్పుడు ఇలా నీళ్ళు మొత్తం వంపేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేస్తూ మెత్తగా వీలైనంత వరకు పప్పు వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే మనకు దోశలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి పిండిని. చూడండి, ఇలా మినప్పిండిని ఇలా మనం బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా పిండి మాత్రం మిగిలించుకోవాలండి జార్లో. ఇలా మిగిలించుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నానండి. తెల్ల జొన్నల పిండి ఇది. మీరు ఒకవేళ పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు, ఆ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా 2 కప్పులు వేసిన తర్వాత దీంట్లో వాటర్ కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మనం జార్లో జొన్న పిండి వేస్తే గట్టిగా అయిపోతుందండి. వీలైనంత వరకు చూస్తూ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనము దోశ పిండికి అయితే ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం జొన్న పిండిని మనం ఈ బౌల్లో వేసుకోవాలి. మినప్పిండి వేసుకున్న బౌల్లో వేసుకోవాలండి. జొన్న పిండి కూడా వేసి ఇలా మనం స్పూన్తో మిక్స్ చేస్తే సరిగా మిక్స్ కావదండి. ఇలా మనం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చేత్తో ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత బాగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు మనం ఫార్మెంట్ చేసే అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి మనం. ఒకవేళ మీరు నైట్కి ప్రిపేర్ చేసి మార్నింగ్ వేసుకోవాలంటే ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. లేకుంటే బాగా పులుస్తుంది, టేస్ట్ అంతా ఉండదండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా పిండిని కలుపుకుంటే మనకు ఈను సోడా ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా ఆనియన్తో ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఆయిల్ వేసి కొద్దిగా టిష్యూ పేపర్తో తుడుచుకున్నా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ పిండిని మనం దోశ పిండిలాగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. సేమ్ కన్సిస్టెన్సీ దోశకైతే ఎలా ఉంచుతామో ఇదే ఉంచాలి, ఇలానే ఉంచాలి. దీనికి కూడా ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇలాంటి దోశలు మనం పిండి కలుపుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో దోశలు రెడీ చేసుకోవచ్చండి. 1కి 4 తినేస్తారండి, అంత బాగుంటాయి. చూడండి, పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను 2 గరిటెల పిండి వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి 2 గరిటెల పిండి వేసుకోవాలండి. మనం బియ్యం దోశలు అయితే ఎలా వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే వేసి అన్ని వైపులో ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశను మనం. ఇలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని హైలో ఉంచాలండి. ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి పైనుంచి. ఇలా వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, బాగా కాల్చుకోవాలి మనం. చూడండి, ఇలా బాగా కాలుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. మరొక వైపు టర్న్ చేసే అవసరం లేదండి. ఒకవైపు కాలితే కూడా సరిపోతుంది ఈ దోశలకు. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగతా దోశలు కూడా వేసుకోవాలండి.
మళ్ళీ ఇదే విధంగా 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. వేసి అన్ని వైపులో ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ దోసలైతే చేయడం చాలా సింపుల్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి కొంచెం రెడ్‌గా అయ్యే వరకు దోస. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దోశని మనం ప్లేట్లో తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా కుదురుతాయండి ఈ దోశలు. ఇదే విధంగా మిగతా పిండితో కూడా సేమ్ యాజ్ టీజ్గా దోశలుగా వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇష్టమైన వాళ్ళు దీనిపైన ఆనియన్ అయినా మీరు ఇలా కారమైనా వేసుకొని దోశలైనా వేసుకోవచ్చు. లేకుంటే మీరు దీంట్లో ఉప్మా అయినా వేసి ఉప్మా దోశ అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చిన విధంగా ఇలా దోశలు వేసుకొని తింటే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. హెల్త్కు కూడా చాలా మంచిదండి. ఇలా జొన్న రొట్టె వేయని వారు కూడా ఇలా దోశలు వేసుకొని తింటే చాలా చాలా మంచిదండి. ఇలా జొన్నల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బరువు తగ్గాలనుకున్న వారు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇలా మనం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునేవారు ఇలా జొన్నలతో బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచి. ఇలా అన్ని దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గనక మీరు చేస్తే 1కి 4 తినేస్తారండి. రుచి అయితే అంత అద్భుతంగా ఉంటుందండి. మీరు నార్మల్గా చేసే దోశల కంటే కూడా ఇవి హెల్త్కు కూడా మంచిగా, టేస్ట్లో కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.